జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాలో పని కట్టుకుని మషాలా కూరి ఈ వార్తలు రాయటం. ఎందుకు ఈ మషాలా అంటే నాకు అర్థమయ్యేది, 100 రోజులు అయిపోయింది, వీళ్ళు ముసలోళ్ళు, ఈ గోవిందప్ప గాని, ఓఎస్డి గారు గాని, లేదా ధనుంజయ రెడ్డి గారు గాని, వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది, వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు అంటే బెయిల్ వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి, కథ సృష్టిస్తుంది. మీ దగ్గర ఉన్నాయి కదా, అవి పెట్టండి. ఇక 11 కోట్లు ఎవడియో పరమాత్ముడికి తెలియాలి. ఆ బిల్డింగ్ ఓనర్ ముందేమో ఆవిడెవరిదో పేరు మీద ఉందన్నారు, అదేదో హాస్పిటల్ ఓడిది అన్నారు, అదేదో కాలేజీలోడిది అన్నారు, ఇప్పుడేమో అద్దెకు తీసుకుంటున్నాడు అన్నారు. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి. 1,00,000 కోట్లు అవినీతి అన్నారు, లక్షల్లో ఏమైంది 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ 50,000 కోట్లు కాదు తూచ్ 30,000 కోట్లు అన్నారు, 30 కాదు తూచ్ 18,000 అన్నారు, 18 కాదు తూచ్ 13,500 అన్నారు, 13,000 కాదు తూచ్ ఇప్పుడు 3,000 అంటున్నారు. చివరికి ఇది 11 కోట్లకి తేలుతారు. అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది 1,00,000 కోట్ల నుంచి 11 కోట్లకి తీసుకొచ్చి ఇవాళ ఎందుకని మొత్తం వీళ్ళందరికీ కూడా రేపు 1వ తారీఖున వాయిదా ఉంది. ఆల్రెడీ బెయిల్స్ వాదనలు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తారీఖున కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ బాబాయ్ని ఆన్లైన్ లో వచ్చేస్తా, ఢిల్లీ బాబాయ్ వచ్చేసి అమ్మో 11 కోట్లు దొరికేసింది. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి.